నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నీ ముఖ స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నాతో నుండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలతమాంటే కరుణ చూపి కలతమాంటే యేసు తోడమ్మా కన్నీరుమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా తర్వాత ఇంతేనని తర్వాత ఏమోనని రేపటికి గూర్చి చింతించుచున్నావా చింతించకన్నా యేసు మాటలు మరిచావా మారను మధురంగా మార్చెను చూస్తావా చింతించకన్నా యేసు మాటలు మరిచావా మారను మధురంగా చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా వాడని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారను అనుకుంటూ ఉన్నావా నేనున్నా నన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా
దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా స్తుతమేనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 సవేలా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సవేలా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ రోయి నన్నిగా చూచువాడా ఎల్ రోయి నన్నిగా
బలముతో ప్రేమించెదను, పూర్ణ మనసుతో ఆరాధించెదను, నిన్నే పూర్ణ బలముతో ప్రేమించెదను. నీకే ఆరాధన 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 ఆరాధన, నీకే ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించెదను, నిన్నే పూర్ణ బలముతో ప్రేమించెదను, నీకే పూర్ణ మనసుతో ఆరాధించెదను, నిన్నే పూర్ణ బలముతో ప్రేమించెదను. నీకే ఆరాధన 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 ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచావే వందనమయ్యా, యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచావే వందనమయ్యా, మమ్ము స్వస్థపరిచావే వందనమయ్యా, మమ్ము స్వస్థపరిచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించెదను, నిన్నే పూర్ణ బలముతో ప్రేమించెదను, పూర్ణ మనసుతో ఆరాధించెదను, నిన్నే పూర్ణ బలముతో ప్రేమించెదను. నీకే ఆరాధన 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 ఆరాధన. యేసు నీకే ఆరాధన 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 ఆరాధన. యెహోవా శర్మా యెహోవా శర్మా తోడై నిలిచావే వందనమయ్యా, యెహోవా శర్మా యెహోవా శర్మా తోడై నిలిచావే వందనమయ్యా, మాకు తోడై నిలిచావే వందనమయ్యా, మాకు తోడై నిలిచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించెదను, నిన్నే పూర్ణ బలముతో ప్రేమించెదను, పూర్ణ మనసుతో ఆరాధించెదను, నిన్నే పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 ఆరాధన. 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 పరిశుద్ధ నామానికి వందనాలు. వచ్చిన మీ అందరికీ కూడా దేవుని యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు. కీర్తనల భాగము 95వ కీర్తన చదువుకుందాం. కీర్తనల భాగము పరిశుద్ధ బైబిల్ నుంచి 95వ కీర్తన. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి
సంతోషగానము చేయదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి ఆకాశ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలగజేసిన. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపో ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేస్తుని. చదవబడ్డ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా యేసు. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సత్యం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సత్యం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీవే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా మరణమైనను జలసంద్రమైనను నీ తోడు నాకున్న భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన, శత్రువుల బలమైన కోట నీవేగా. మరణమైనను జలసంద్రమైనను నీ తోడు నాకున్న భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన, శత్రువుల బలమైన కోట నీవేగా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీవే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. హింసలైనను పలు నిందలైనను నీ చల్లని రెక్కలే నాకాశ్రయం. చీకటైనను ఆగాధైనను నీకు మాత్రమే వెలుగు మార్గము. హింసలైనను పలు నిందలైనను నీ చల్లని రెక్కలే నాకాశ్రయం. చీకటైనను ఆగాధైనను నీకు మాత్రమే వెలుగు మార్గము. నిత్యశూరుడా, పోషకుడా, వైద్యుడా, నిత్యశూరుడా, పోషకుడా, వైద్యుడా. నీవే మార్గం,
చేయుదుము. ఉత్సాహధ్వని చేయుదుము. మన రక్షణ దుర్గమును బట్టి మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. సంతోషగానం చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. ఆయన పేరిట సంతోషగానం చేయుదము. అలాగే 5, 6 వచనాలు మనం ఇందాక చదువుకున్నాం కదా. అసలు నిజమైన ఆరాధన అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? నిజంగా ఆరాధించడము అని అంటే ఏంటి? కేవలం పాటలు పాడడమేనా, లేకపోతే ఏమని చెప్తారు? నిజమైన ఆరాధన అంటే హృదయపూర్వకంగా స్థుతించడం. కరెక్ట్. ఇంకా ఆయన చేసిన మేలను తలంచుకొనడం. ఓకే. ఇంకా ఎవరైనా చెప్పగలరా? మన దేవుడు ఎంత గొప్పవాడో ఆయన వర్ణించడం కూడా ఒక ఆరాధన. గ్రేట్, థ్యాంక్ యూ. యథార్థంగా ఆరాధించడము. కరెక్ట్, థ్యాంక్ యూ. ఆయన ఆజ్ఞలను గైకొనడము. థ్యాంక్ యూ అందరికి చెప్పినందుకు. నిజమైన ఆరాధన మనం హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించడము. మన పక్కన వాళ్ళు మనల్ని చూస్తున్నారా, లేకపోతే మనం ఆరాధిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారా, అట్లాంటివి మనం మనసులో పెట్టుకోకుండా కేవలం దేవుని సన్నిధిలో మనం ఉన్నాము, దేవుడు మనము ఇక్కడ ఉన్నాము, ఇంకెవ్వరూ లేరు. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సిగ్గుపడకూడదు. దేవుని ఆరాధించడానికి మనం సిగ్గుపడకూడదు. చప్పట్లు కొట్టడానికి మనం సిగ్గుపడకూడదు. ఆయనని చేతులెత్తి ఆరాధించడానికి మనం సిగ్గుపడకూడదు. ఒకసారి మనము ఆదికాండంలో చూసుకుంటే అబ్రహాము ఇస్సాకు స్టోరీ చూసుకుందాం ఒకసారి. 22వ అధ్యాయము మొదటి 5 వచనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నడిపించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి. నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి. చాలా ఇక్కడ మనం చూసుకుంటే ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకు కదా, తండ్రి కొడుకులు ఇద్దరు. అబ్రహాం అబ్రహాముకి ఎంత ఏజ్ ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టాడు మనందరికీ తెలుసు కదా. ఆయనకి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి ఇస్సాకు జన్మించాడు. అంటే 25 ఇయర్స్. అంత వేచి ఉండే ఓపిక మనలో ఉందా ఇప్పుడు? నిజంగా ఉందా? 75 ఏళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు అబ్రహాముకి. 25 సంవత్సరాలు ఆయన ఓపికగా ఉండి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన జీవితంలో 100 ఏళ్లకు నెరవేరింది. అటువంటి ఒక్కగానొక్క కుమారుని దేవుడు దహన బలిగా ఇవ్వమని కోరాడు. నిజంగా మనకిష్టమైనది మన జీవితంలో ఉంటే దేవుడు అడిగిన వెంటనే మనం ఇవ్వగలమా?
అట్లాంటి స్వభావం మనలో ఉందా? చాలా ఇష్టము ఏదైనా సరే. ఒకవేళ మదర్స్ అయితే వాళ్ళ పిల్లలను కానీ, వేరే వాళ్ళ యూత్ వాళ్ళు ఎవరైనా అయితే గ్యాడ్జెట్స్ కానీ, ఏదైనా సరే చాలా ఇష్టం మనకు. ఒకటి మన జీవితంలో అది ఉంది. వాళ్ళని ఇవ్వమని దేవుడు కోరుతున్నాడు. మనం ఇవ్వగలమా? దేవుడు మాకు ఇప్పుడే ఇచ్చావు, చాలా ఏళ్ళు మేము వెయిట్ చేసిన తర్వాత ఇది మా లైఫ్లోకి వచ్చింది, మళ్ళీ నువ్వు అడుగుతున్నావు ఇవ్వాలా అని అంటాము. నిజంగా అటువంటి స్వభావం మనలో ఉందా? అబ్రహామునకు ఉన్నటువంటి స్వభావం మనలో ఉందా? ఆలోచించాలి మనము. కానీ ఇక్కడ అబ్రహాము ఏ మాత్రం ఆలోచించకుండా యెహోవా దేవుడు చెప్పిన వెంటనే ఆయన దహన బలిగా ఇస్సాకుని ఇవ్వడానికి బయలుదేరాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. ఇక్కడ మనము 5వ వచనంలో చూసుకుంటే, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి, ఇక్కడ తెలుగులో మ్రొక్కి అని ఉంది, కానీ మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసుకుంటే మాత్రం వర్షిప్ అని ఉంది. సో వర్షిప్ అనే వర్డ్ ఓల్డ్ టెస్టమెంట్లో అదే ఫస్ట్ టైం అన్నమాట మనం చూసుకోవడం. దేవునికి మ్రొక్కి అని ఉంది, ఇంగ్లీష్లో వర్షిప్ అంటే ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన. ఆయన దేవునికి మొక్కడానికి ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు. అంటే దహన బలిగా ఇవ్వడానికి, ఆయనను ఆరాధించడానికి ఇస్సాకును తీసుకెళ్ళాడు. దాని తర్వాత కింద మనం అన్ని వచనాలను చూసుకుంటే దేవుడు తర్వాత వాళ్ళకి ఒక పొట్టేళ్ళును ఏర్పాటు చేస్తాడు కదా. ఇస్సాకును తీసేసి అక్కడ పొట్టేళ్ళు ఉంది, గొర్రెపిల్ల పొట్టేళ్ళు ఉంది, అక్కడ చిక్కుకొని ఉంది. ఆ పొట్టేళ్ళు దహన బలిగా ఇవ్వమని అడుగుతాడు. మనం ఇక్కడ చూసుకుంటే ఈ లోకంలో మనము నిజంగా మనదంటూ ఏది లేదు, అన్నీ కూడా మనకి దేవుడు ఇచ్చినేటివే. మనకి ఏది ఉన్నా కూడా, అది చిన్న వస్తువు అయినా సరే, పెద్ద వస్తువు అయినా సరే, దేవుడు ఆశీర్వదించకపోతే మనం ఎంత కష్టపడినా కూడా వేస్టే. దేవుని దీవెనలు, దేవుని కృప, ఆయన దయ మన జీవితంలో ఉంటేనే మనకి ఏవైనా సరే ఉంటాయి. ఒకవేళ ఈజీగా ఏదైనా వస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. అది కష్టపడకుండా మనకి ఏమైనా వచ్చింది అంటే అది కష్టపడకుండా వెళ్ళిపోతుంది, అంతే కదా. ఒక స్పీకర్ ఏం చెప్పారంటే, ఐ డిసైడ్ టు హోల్డ్ థింగ్స్ లూజ్లీ సో గాడ్ డజంట్ హ్యావ్ టు టేక్ దెమ్ అవుట్ ఆర్ ఫోర్స్ దెమ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. అంటే నా జీవితంలో ఉండేటివి అది నేను లూజ్గా పట్టుకుంటాను. ఒకవేళ అది నా జీవితంలో ఉండడం దేవునికి ఇష్టం లేకపోతే అది దేవుడు తీసేస్తాడు. నేను ఫోర్స్గా దాన్ని పట్టుకొని దేవుడికి అది తీసేయడానికి వీలు లేకుండా చేసుకోకుండా, నా జీవితంలో దేవునికి ఇష్టం లేనివి ఏవైనా ఉంటే నేను వాటిని వదిలేయడానికి ఈజీగా ఉండడానికి నేను వాటిని లూజ్గా పట్టుకుంటాను అని ఒక స్పీకర్ చెప్పారు. నిజంగా మన జీవితంలో, మన లైఫ్లో దేవునికి ఇష్టం లేనివి ఏవైనా ఉన్నాయా? మన మాట ద్వారా, మన క్రియ ద్వారా, మన డే టు డే లైఫ్లో మనం చేసే ప్రతి ఒక్క పని ద్వారా, మన బిహేవియర్, మన క్యారెక్టర్ ద్వారా దేవుని మనం ఆరాధించాలి. ఒకరు చూసి దేవుని వాళ్ళు మహిమపరచాలి. వీరు క్రైస్తవులు, వీళ్ళు డిఫరెంట్, ఈ లోకరీతిగా ఉండరు వీళ్ళు అన్నట్టు మనం జీవించాలి. దేవునికి మహిమ తీసుకొని రావాలి మన జీవితం ద్వారా. మనం చేసే క్రియ అయినా సరే, మన ఆలోచనలు అయినా సరే, ఏదైనా సరే దేవునికి మహిమ తీసుకొని రావడానికి మనం ఆలోచించాలి. అదేవిధంగా హెబ్రీయులు 2వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. అంతే, థ్యాంక్ యూ. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనం వినిన సంగతులు, వాక్యమైనా సరే, ఏదైనా సరే, మంచి మాటలు, వాక్యాన్ని మనము విని విడిచిపెట్టేస్తున్నామా? దాన్ని విని దాని ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా? మనం ఎగ్జామిన్ చేసుకోవాలి మన లైఫ్లో. ఒక్కసారి పరీక్షించుకుందాం. ఇక్కడ ఆదికాండంలో చూసుకుంటే దేవుడు అబ్రహామును పరిశోధించెను. అండ్ అబ్రహాము అక్కడ గెలిచాడు. దేవుడు పరిశోధిస్తే అబ్రహాము అక్కడ గెలిచాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి కూడా ఆయన ఇవ్వడానికి రెడీ అయ్యాడు. సో మన జీవితంలో దేవుడు మనల్ని పరిశోధిస్తే మనం గెలుస్తామా? మనం విన్న
వాక్యానికి తగ్గట్టుగా మనం నడుచుకుంటున్నామా? మనల్ని మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుందాము, ఆలోచించుకుందాము. లాస్ట్ వీక్ ఏ వాక్యం విన్నాము, దాని ముందు వీక్ ఏ వాక్యం విన్నాము, తద్వారా మనం నడుచుకుంటున్నామా? చాలామంది మన చర్చ్ పెద్దలు, చర్చ్లో ఉన్న వాళ్ళైనా సరే ప్రిపేర్ అయ్యి మన కోసం కష్టపడుతూ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి ఎవ్రీ సండే మన కోసం చెప్తున్నారు. ఆ వాక్యాన్ని విని మనం వదిలేస్తున్నామా, లేకపోతే నడుచుకుంటున్నామా వాక్యాన్ని ప్రకారం? మత్తయి సువార్తలో మనం చూసుకుంటే విత్తనాలు ఒకటి నేలపైన పడతాయి, ఒకటి ముళ్ళ పొదల్లో, అలా 4 రకాలుగా పడతాయి కదా. దాని ఉపమానం ఏంటి? మంచి నేల ఎలా ఉంటున్నాం మనము? మంచి నేల పైన పడ్డ విత్తనాలుగా ఉంటున్నామా, లేకపోతే ముళ్ళ పొదలలో దారి పక్కన పడిన విత్తనాలుగా ఉంటున్నామా? విని వదిలేస్తున్నామా, దాని ప్రకారంగా నడుచుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాము. అదేవిధంగా అసలు నిజమైన ఆరాధన అంటే ఏంటి? దానికి ఏం బౌండరీస్ లేవు, లిమిట్స్ లేవు. ఇంతసేపు ఆరాధించాలి అని, అంతసేపు ఆరాధించాలి అని, లేకపోతే ఈ టైంలోనే ఆరాధించాలి అని ఏమీ లేదు. మన దేవుడు కునుకడు, నిదురపోడు. ఆయన 24/7 ఆయన అవైలబుల్గా ఉంటాడు. ఏ టైంలో అయినా సరే, తెల్లవారుజామున అయినా సరే, మధ్యరాత్రిలో అయినా సరే, ఎప్పుడు ఆరాధించినా కూడా ఆయన రెడీగా ఉంటాడు. మనం ప్రార్థన చేసిన ఏ టైం అయినా సరే, మనకి బైబిల్లో కూడా ఉంది, ఏ టైంలో అయినా సరే ప్రార్థన చేయొచ్చు. మనము ఉదయకాలంలో అయినా సరే, మొదటి జామునైనా సరే, సాయంకాలంనైనా సరే ప్రార్థన చేయొచ్చు అని కీర్తనల్లో మనకి సెలవిస్తుంది. సో ఆరాధన కూడా అంతే, ఏ టైంలో అయినా సరే మనం ఆయనని ఆరాధించవచ్చు. అంటే టైం లిమిట్ కూడా మనకి లేదు. మనకి ఇక్కడ చర్చ్లో మనకి టైంని బట్టి మనం చూసుకుంటున్నాం, కానీ ఒకవేళ మనం ఇంట్లో ఉంటే ఆయనని ఎప్పుడైనా సరే మనం ఆరాధించవచ్చు. మన వర్క్ ప్లేస్లో అయినా సరే, మనం స్కూల్స్ కాలేజెస్కి వెళ్తున్నప్పుడు అయినా సరే, మనం బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు అయినా సరే, పాటల ద్వారా ఆయనని మహిమపరచచ్చు, ఆయనని ఆరాధించవచ్చు. అలాగే మన జీవితంలో మనము దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము? దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? ఆరాధిస్తున్నామా? మన జీవితంలో దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉందా? ఒకసారి ఆలోచించుకుందాము. మన జీవితంలో దేవుని కంటే వేరే వాళ్ళకి ఎవరికైనా దేనికైనా ఎక్కువ సమయం గడుపుతున్నామా? వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామా? ఆలోచించుకుందాం. ప్రయారిటీ వైజ్ మనం చూసుకున్నామంటే ఫస్ట్ మనము దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా సరే మనం దేవునికి ఇవ్వాలి. దాని తర్వాతనే ఫ్యామిలీ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే, మన చిల్డ్రన్, లైఫ్ పార్ట్నర్ ఎవరైనా సరే, దాని తర్వాతనే వస్తుంది. గాడ్, ఫ్యామిలీ, మినిస్ట్రీ, మనం సేవకి కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎప్పుడు అందరూ యాకోబంకుల్ పాపం మనల్ని అడుగుతూనే ఉంటారు, వెనస్డే రోజు, ఫ్రైడే రోజు వాక్యం చెప్పండి, సహకరించండి అని. ఆలోచిద్దాం ఒకసారి, ఎంత ట్రై చేస్తున్నాము మనము సేవలో కూడా ఉండడానికి, సేవకి కూడా కొంచెం టైం పక్కన పెట్టుకొని స్పెండ్ చేయడానికి ఎంతగానో కష్టపడుతున్నాము, ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం అనేది ఆలోచిద్దాం ఒకసారి. అదేవిధంగా యోబు 1వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. జస్ట్ చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను, జరిగినదే చెప్తాను. మా హస్బెండ్ వాళ్ళ కజిన్కి చాలా ఇయర్స్ తర్వాత ఒక బాబు పుట్టాడు. అండ్ 21 days ఫంక్షన్ అయిపోయింది. ఒక 2-3 monthsలో బాబు చనిపోయాడు. చాలా ఇయర్స్ తర్వాత పుట్టేసరికి వాళ్ళకి చాలా ఎక్కువ ప్రేమ ఉంది. అండ్ ఆ బాబు చనిపోయేసరికి ఆ బాబు వాళ్ళ ఫాదర్ ఏమని అంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. అలాంటి సమయంలో మనం నిజంగా అలాగా అనగలుగుతామా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను.
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నిజంగా ఎంత గొప్పగా ఆలోచించాడు అంటే దేవుడు అతనిలో ఉండి అతను ఏమాత్రం బాధపడకుండా దేవుడు ఇచ్చాడు నాకు, దేవుడు తీసుకొని పోయాడు, దేవుడి నామమునకు స్తుతి కలుగును గాక అని అంటున్నాడు. ఎంత ఎంత మంచిగా అనిపించిందంటే అంటే ఆత్మీయంగా అంత ఎదుగుతూ ఆయనలో ఉంటూ ఆయన దగ్గరికే కదా వెళ్ళాడు అని ఆయన తనని తాను ఓదార్చుకున్నాడు. అట్లాంటి సమయంలో మనం ఎలా ఉంటాము? దేవుడు మాకు ఇచ్చాడు, అదే అదే ఇదేంటి ఇలా జరిగిపోయింది అంటే అట్లాంటి టైంలో కూడా ఆయన దేవుని ఆరాధించగలుగుతున్నాడు, దేవునికే మహిమ చెల్లిస్తున్నాడు, స్తుతి ఘనత ప్రభావములు ఆయనకే అని అంటున్నాడు. అట్లాంటి స్వభావం మనలో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఏదైనా సరే, మనకిచ్చిన వస్తువులైనా సరే, మన డిగ్రీస్ అయినా సరే, మన టాలెంట్ అయినా సరే, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏదైనా సరే ఆయన ఇచ్చినటివే. గాడ్ ఓన్స్ ఇట్ ఆల్, అవునా కాదా? దేవుడు మనకి కూడా చాలా టాలెంట్స్ ఇచ్చి ఉంటాడు. ఆ టాలెంట్స్ ద్వారా కూడా మనం ఆయనని మహిమపరచాలి, ఆయనని ఆరాధించాలి. ఒకరికి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేది ఉంటుంది, ఒకరికి పాటలు పాడేది, వాక్యం చెప్పేది, ఆరాధన నడిపించడానికి ఆయన టాలెంట్ ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక టాలెంట్ అనేది ఇచ్చాడు. కానీ ఆ టాలెంట్ని మనం ఉపయోగించుకుంటున్నామా? దేవుడు ఎవ్వరికి కూడా ఒక టాలెంట్ ఇవ్వలేదు అని ఏమీ లేదు, అది మనలో ఉంటుంది. అది మనం గ్రహించాలి ఏంటి అనేది. దేవుడు మనలో ఏం టాలెంట్ ఇచ్చాడు, దాని ద్వారా దేవుని మనం ఎలా ఆరాధించాలి, నిజంగా ఆరాధించాలి, యథార్థంగా, బ్రదర్ చెప్పినట్టు యథార్థంగా ఆరాధించాలి. మనము యోహాను సువార్త 4:23-24 ఉంటుంది కదా, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మనస్ఫూర్తిగా పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ పూర్ణునిగా మనం ఆయనని ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధించాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా, దేవా నువ్వు నా లైఫ్కి ఇన్ఛార్జ్వి, యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ మై లైఫ్ అనుకుంటూ ప్రార్థన చేయాలి, ఆయనని ఆరాధించాలి. ఒక భక్తుడు ఒక సాంగ్ పాడాడు, నాకు తెలిసి ఈ సాంగ్ అందరికీ తెలిసి ఉంటుంది, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. సాంగ్ తెలుసు కదా అందరికీ. ఒక్కసారి పాడుకుందాము, ఒక చిన్న వచనం ఒకటి పాడుకుందాము. వచ్చిన వాళ్ళు నాతో కలిసి పాడాలని మనవి చేస్తున్నాను. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. ఆరగించి ఆహారం, అనుభవించి ఆరోగ్యం, ఆరగించి ఆహారం, అనుభవించి ఆరోగ్యం, కేవలం నీవేనయ్యా,
ఏది ఇచ్చినా కూడా అది కేవలం దేవుడే ఇస్తాడు. మనకున్న సామర్థ్యం, సౌకర్యం, మనం అనుభవించే ఆరోగ్యమైనా సరే, మనకున్న ఆహారం అయినా సరే ఆయన ఇచ్చింది. ఆయన ఇవ్వకపోతే మన జీవితంలో ఏది లేదు. దేవుడు ఆశీర్వదించకపోతే మన జీవితంలో నిజంగా ఏదీ లేదు. నిజమైన సంతోషం మనకి కావాలి అని అంటే దేవుని ఆరాధించాలి. లెట్ us ఫైండ్ జాయ్ ఇన్ ప్రేయింగ్, ఇన్ ప్రైజింగ్ గాడ్, ఇన్ వర్షిపింగ్ గాడ్, ఇన్ అడోరింగ్ గాడ్. ఆయనను ఆరాధిస్తే నిజంగా మనకి నిజమైన ఆనందం, నిజమైన సంతోషం వస్తుంది. మనకి ఫిలిప్పీలు 4:4 చూసుకుంటే, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఉంటుంది. ఎవరిలో ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎవరిలో ఆనందించాలి? దేవునిలో. ఆయనని ఆరాధించడంలో, ఆయనని స్తుతించడంలో, ఆయనని ఘనపరచడంలో, ఆయనని మహిమపరచడంలో మనము ఆనందించాలి. ఈ లోక విషయాలలో మనం ఆనందించొద్దు. మన ఫ్రెండ్స్ని బట్టి కానీ, ఫ్యామిలీని బట్టి కానీ, వేరే విషయాలను బట్టి మనం ఆనందించకూడదు. దేవుని బట్టి మనం ఆనందించాలి, ఆరాధించాలి. అది మనం చూసుకుందాం. అదేవిధంగా దేవునికి ఎప్పుడైనా సరే మనకిష్టమైనది దేవునికి ఇవ్వాలి, మనకి అక్కర్లేనిది దేవునికి ఇవ్వకూడదు. ఎప్పుడైనా సరే మన జీవితంలో మనకి ఇష్టమైనది ఏంటో అది దేవునికి ఇవ్వాలి. అలా మనం చూసుకుందాం. అటువంటి స్వభావం కలిగి మనం జీవిద్దాం. అదేవిధంగా 1 సమూయేలు 15:22 చూసుకుందాం. లాస్ట్ వచనం చదవండి. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రోవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఇంగ్లీష్లో మనం చూసుకుంటే ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అని ఉంటుంది. అంటే బలులు అర్పించడం కంటే విధేయత కలిగి జీవించుట ద్వారా ఆయనని మహిమపరచగలము, ఆయనని ఆరాధించగలము. ఆయనను ఆయన తట్టు విధేయత కలిగి జీవించాలి. ఆయనను విధేయత కలిగి జీవించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను పాటించడం. ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఏమవుతుందని ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు నా ఆజ్ఞలు పాటించిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఏమని సెలవిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్తలో మనకు చెప్తున్నారు, గైకొనుట, మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు అని యోహాను సువార్తలో మనకి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు. నిజంగా ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో మనకి 10 ఆజ్ఞలు ఉంటున్నాయి. అవి మన డే టు డే లైఫ్లో మనం పాటిస్తున్నామా? అవి పాటించడం ద్వారా కూడా మనం ఆయనని ఆరాధించవచ్చు, ఆయనని మహిమపరచవచ్చు. అలా ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకుందాం. మన సమస్తాన్ని ఆయనకి ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నామా? నిజంగా దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీకు ఇష్టమైనది నాకు కావాలి అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. కొద్ది నిమిషాలు ఆయనని ఆరాధిస్తాము. మన పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచించద్దు, ఎవరైనా చూస్తున్నారు అనేది మనం ఆలోచించకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నాము, కేవలం ఆయన మనము ఉన్నాము. అందరము కూడా కొంచెం సేపు కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకొని ఆయనని ఆరాధిస్తాం. ఆయనే మన పోషకుడు. కొద్ది నిమిషాల మనం కళ్ళు మూసుకుందాము. మనకు సమకూర్చే దేవుడు ఆయనే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా, మీరు మా జీవితాలు చేసే ప్రతి ఒక్క మేలుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా అందరినీ తండ్రి మీ చేతిలోకి అప్పగించుకొంచున్నాం తండ్రి. మీ సన్నిధిని అనుభవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మరి తండ్రి, ఇంతసేపు వాక్యంతో మరి తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరం ఆరాధిస్తాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సమస్తమైన మేలులకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధిస్తాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, అబ్రహాముని అడిగారు తండ్రి ఇస్సాకుని బలిగా అర్పించమని తండ్రి. మరి తండ్రి అబ్రహాము వెనకాడకుండా మరి తండ్రి ఒక్కగానొక కుమారుని ఇస్సాకుని మరి తండ్రి బలిగా అర్పించడానికి కూడా రెడీ అయ్యాడు తండ్రి. మరి తండ్రి తద్వారా మీరే తండ్రి మహిమ పొందారు తండ్రి. మరి తండ్రి అబ్రహాముని మరి తండ్రి పరిశోధించినప్పుడు తండ్రి ఆయన గెలిచాడు తండ్రి. మరి తండ్రి మా లైఫ్లో కూడా మరి తండ్రి మాకు ఇష్టమైనవి తండ్రి మీరు మమ్మల్ని అడిగినప్పుడు తండ్రి మేము వెనకాడకుండా మీకు ఇవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, మీరు సమకూర్చే దేవుడు తండ్రి. ఆది కాండంలో తండ్రి యెహోవా ఈరే అని సెలవిస్తుంది తండ్రి. మై ప్రొవైడర్, సమకూర్చే దేవుడు. మాకు అన్ని సమకూర్చుతున్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా సమస్తము తండ్రి, నా సమస్తము మీకే అర్పించుకొంచున్నాము తండ్రి, సజీవ యాగముగా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మరి తండ్రి ఈ వరల్డ్లో ఉన్న తండ్రి, ఈ లోకంలో ఉన్న వాటికి మరి తండ్రి మేము హత్తుకొనకుండా మరి తండ్రి మీ తట్టు తిరగడానికి తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. మా మాటలు, మా క్రియలు, మా ఆలోచనలు మరి తండ్రి మా ప్రవర్తన ఏదైనా సరే తండ్రి మీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. మేము చేసే ప్రతి పని ద్వారా మరి తండ్రి మీరే మహిమ తెచ్చుకోమని వేడుకొనిచున్నాము తండ్రి. అవును తండ్రి, మరి తండ్రి ఏ టైంలో ఆరాధించినా సరే తండ్రి మీరు మాతో ఉంటారని సెలవిచ్చారు తండ్రి. మరి తండ్రి మేము కూడా మరి తండ్రి ఏ టైం అని చూసుకోకుండా మరి తండ్రి మధ్యాహ్న కాలం అయినా సరే ఉదయకాలమైనా అయినా సరే తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీరే మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మా పనులంటిని సమకూర్చుకొని మా పనులంటిని తండ్రి చక్కదిద్దుకొని తండ్రి మరి తండ్రి మీతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అవును తండ్రి, పనులు అనుకోకుండా మరి తండ్రి సాతాను మమ్మల్ని మరి తండ్రి బిజీగా ఉంచడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది తండ్రి. మీతో టైం స్పెండ్ చేయకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది తండ్రి. అవన్నీ కూడా మరి తండ్రి యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఆరాధన వాక్యం ద్వారా తండ్రి మీరే తండ్రి మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు స్వామి నీకే నేను నా సమస్తమిత్తును తీసివేతు లోకయాశం యేసు చేర్చు మిత్రుడే నా మా సమస్తాన్ని మీకు ఇస్తున్నాం తండ్రి. మా హృదయాలలో ఉండండి తండ్రి, మా హృదయాల్లోకి రండి తండ్రి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆరాధించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, కన్నీటి ప్రార్థన మరి తండ్రి మీరు వింటున్నారు తండ్రి.
అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మనస్ఫూర్తిగా మేమందరం ఆరాధించడానికి సహాయం దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇచ్చిన తండ్రి సమయాన్ని బట్టి తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మరి తండ్రి వాళ్ళ కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి తండ్రి అయోగ్యమైన రీతిగా మేము చేయవేయకుండా మరి తండ్రి యోగ్యమైన రీతిలో మరి తండ్రి చేయవేయటకు మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీరు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పాపాలను క్షమిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మీరు చేసిన ప్రతి ఒక్క మేలుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసిన ప్రభావ పరిశుద్ధాత్మ వాక్యం నీది ప్రభా. భక్తులు నీవాడు, నేను బోరను. నీ సిలువు చాటును మరుగుపరచను. వాక్యం చక్కగా విశదీకరించడానికి ధ్యానం చేయడానికి సహాయం దయచు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఈ యొక్క వాక్యాలు మీరు అనేక సార్లు విన్నారు. ఈరోజు ఒక విధంగా నా మటుకు మనం రీఫ్రెష్ అవుతాం. 2 వచనాలు ఉన్నాయి. యబ్బేసుని గురించిన ధ్యానాంశం ఇంకెక్కడ కనబడదు. ఎక్కడైనా ఉంటుందమ్మా? ఉందామా ఎక్కడైనా? యబ్బేసుని గురించిన ధ్యానాంశం ఎక్కడ ఉండదు. అయితే మొదటి దినవృత్తాంతంలో 4:9-10 వచనాలు ఈ యబ్బేసుని గురించిన ధ్యానాంశం ఇంకెక్కడ ఉండదు. 2 వచనాలనే భగవంతుడు సడన్గా పైన ఒక అంశం ఉంటుంది, కింద ఒక అంశం, ఈ మధ్యలోనే ఈ 2 వచనాలు పెట్టాడు. అయితే ఈరోజు నా దీనికి మనం చిన్న హెడ్డింగ్ ఏమి పెడతామంటే వేదన. ఏమమ్మా? వేదన. వేదన నుండి మనకి ఘనత ఏ విధంగా వస్తుందో కూలంకషంగా 2-3 మాటలు మనం చూద్దాం. వేదన నుండి ఘనత అంటే మీరు యబ్బేజని అర్థం ఏంటమ్మా? యబ్బేజని వేదన పుత్రుడు. అలాగే రాహేలు చనిపోతూ ఒక పేరు పెట్టింది తన కుమారుడికి. ఏమని పేరు పెట్టింది? బెనోని అని పేరు పెట్టింది. బెనోని అనగా దుఃఖపుత్రుడు. చాలా వేదన పడుతుంది తల్లి. ఆ రోజుల్లో ఈ హాస్పిటల్ లేవు కదా, మామూలుగా న్యాచురల్గానే ఆమె ప్రసవించాలి. సో ఆ ప్రసవ వేదన తట్టుకోలేక ప్రసవిస్తూ ఆమె నువ్వు నాకు దుఃఖపుత్రుడు. ఏ పుత్రుడు? నాకు దుఃఖాన్ని కలిగజేస్తావు, నాకు మరణాన్ని కలిగజేస్తావు. ఇంకో విధంగా చెప్పాలండి. అందుకే నీకు బెనోని అని పేరు పెడతాను. బెనోని అనగా దుఃఖపుత్రుడు. ఈ రోజుల్లో చాలా మటుకి పుడుతూనే మనం ఏమీ తన గురించి ఆలోచన చేయకుండానే మనం ఒక డెసిషన్కి వచ్చేస్తాం. వీడి వల్లే జరిగింది. ఏదైనా ఉదాహరణకి చాలా మటుకి నేను ఎప్పుడైనా క్రికెట్ మా ఇంట్లో టీవీ లేదు. అప్పుడు 40 సంవత్సరాల క్రితం అది చెప్తున్నాను, 10 సంవత్సరాల వయసు. ఒకరింట్లో టీవీ ఉండేది అన్నాడు, బ్లాక్ అండ్ వైట్ టీవీ. అది యాంటీనా ఉండేది. ఆ యాంటీనా ఆ డైరెక్షన్ ఎటు తిప్పితే అది ఎడ్డరేమని ఇలాగ ఊగుతూ ఉండే బొమ్మలు. అయితే వారి ఇంట్లోకి ఎప్పుడైనా టీవీ చూడడానికి వెళ్తే నేను వెళ్ళండి ఎవడు వికెట్ పడిపోయింది. ఒరే వీడు వచ్చాడు వికెట్ పడిపోయింది. నాకు ఆశ చూడాలని నేను వెళ్తుంటే వికెట్ పడిపోయేది అని వరకు నాకు ఆ వికెట్ పడడానికి సంబంధం ఉంది. అది కర్మకాలి. నేను వెళ్ళిన సమయానికి వికెట్ పడితే 60 వీళ్ళు కదా, కపిల్ దేవ్, ప్రభాకరు, ఇంకెవరు అమ్మ రవి శాస్త్రి, ఇలా
వాళ్ళు జిడ్డు ఆడివాడు కూడా నేను వెళ్ళేటప్పుడు వికెట్ పడిపోయాడు. అప్పుడు ఆయన ఓరు రే నువ్వు రాకు, నీకు నేను స్కోర్ చెప్తా ఉంటాం, బయట ఉన్నాను కూడా. నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే వారు నాకు దానికి సంబంధం ఏముంది? చాలా మటుకి కొంతమంది ఉదయం లేచిన వెంటనే వారు పెద్ద అమ్మాయి ముఖం చూస్తారు, లేచిన వెంటనే వాళ్ళ పెద్ద కూతురు ముఖం చూడాలి, ఇది కండిషన్. ఒక రోజు వాళ్ళ భార్య వచ్చింది అన్నమాట, వెళ్తున్నాడు. ఆ భార్య ముఖం చూస్తే నువ్వు చూసావా ఈరోజు నాకు దరిద్రమే. ఆయన ముఖానికి ముఖం చూడడానికి వాడికి దరిద్రం రావడానికి సంబంధం ఏంటో అర్థం కాలేదు. మనం ఏమీ లేకుండానే కొంతమంది డిసైడ్ చేస్తారు, ముందే డిసైడ్ అయిపోతారు. ఆమె ఒక లావుగా పుట్టుండొచ్చు బహుశా. బెనోని పుడుతూ ఉన్నప్పుడు ఆమె అంతకుముందు ఎంతమందిని కన్నది? ఉదాహరణకి అమ్మ చాలామందిని కన్నది కదా, క్షమించండి. ఏసేపు ఆల్రెడీ ముందు ఉన్నాడు, ఏసేపుని కన్న తర్వాత కదా బిడ్డ ఇతను. అయితే ఉదాహరణకి ఈమె మొదటి కానుపు కాదు కదా, ఇప్పుడు తర్వాత కానుపు ఇది. ఈమె బాధపరిస్తూ చనిపోతూ అన్నది, నువ్వు నాకు దుఃఖాన్ని తీసుకొచ్చావు, నువ్వు నాకు దుఃఖపుత్రుడు, అందుకే నీకు పేరేం పెడుతున్నాను బెనోని. ఎప్పుడు చాలామందిని ఒకరి ముఖం చూస్తే ఇష్టం, ఒకరి ముఖాన్ని చూస్తే కష్టం. ఇంకొకరిని ఏమంటారంటే ఒకరిని చూస్తే చూడబుద్ధి, ఇంకొకరిని చూస్తే కొట్టబుద్ధి. ఇంకొక విధంగా చెప్తాం, మొగాలను చూసి నల్లగా ఉన్నంత మాత్రాన, మొగాలను చూసి అందంగా ఉన్నంత మాత్రాన, అందంగా ఉన్నంత మాత్రాన నీకు అభివృద్ధి దేవుడు వచ్చేస్తాడా? నల్లగా ఉన్నవాడు ఏమైనా పేదోడిగా ఉంటాడా? మన జీవితాల్లో నా మట్టుకు నేను ఆలోచన చేస్తాను, వాక్యం ఇతరుల గురించి కాదు. మీరు ఆలోచన చేయండి, స్వీకరించండి. భగవంతుడు ఈ ఉదయకాలన భగవంతుడు మనకిచ్చాడు వేదన, ఎబేజోనిగా వేదన నుండి అతడు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. పుట్టినప్పుడేమో వేదన అని పేరు పెట్టింది. వేదన అంటే ఏంటి? భరించలేనటువంటి కదండి, దుఃఖం. ఇంకొక విధంగా చెప్పాలి, కష్టం, అప్పుల పాలైపోయాం. వీడు పుట్టినప్పటి నుంచేనండి మాకు ఈ దరిద్రం. చాలా మటుకి అమ్మ చాలా కుటుంబాల్లో నేను విన్న మాట నేను చెప్తున్నాను, విన్నాయి కదండి, మాట వస్తారు. వీడు పుట్టిన దగ్గర నుంచే మాకు దరిద్రం అండి. ఎవరి మీద కోపంతో? కోడల మీద కోపంతో. మీకు అర్థమవుతుందండి. తర్వాత వీడు పుట్టినప్పటి నుంచి అంటే నా ఇంటికి ఆశీర్వాదం, మా ఇంటికి ఇంకో విధంగా డబ్బు వస్తుంది ఈ పుట్టిన దగ్గర నుంచి, మా ఇంటికి అంతా పట్టిందల్లా బంగారమే ఈ పుట్టిన దగ్గర నుంచి అంట. ఈ రోజున దాంట్లో భగవంతుడు దానికి ఏకీభవించి, భగవంతుడు మన జీవితాల్లో నీ వేదనని ఇతరులు చెప్తున్నారు. భగవంతుడు సహోదరులందరికంటే గనుడిగా ఇచ్చాడు. అదే నేను చెప్పాను. మనం ఎంత చిన్న స్థితిలో ఉన్నా, బలహీనలుగా ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, చివరిని కూర్చున్నా, ముసలులమైనా, నీ పేరు ఎత్తడానికి నీ పేరే జ్ఞాపకం లేకపోయినా, నీ ఊరు పేరు తెలియకపోయినా, నీకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర నువ్వు గనుడవు. ఈ మాట రాత్రి నేను ఎప్పుడు ధ్యానం చేశాను తెలుసమ్మా? 1 గంటకి కూర్చున్నాను ఒక్కనే, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు మేము పని అయిపోతుంది, కొద్దిగా బయలుదేరగా ఉన్నప్పటికీ ఏమో అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఏమోకేం చెప్పాలి రేపు. అప్పుడు నేను చాలా చాలా చేత్కారాలకి నేను గురి అయ్యాను కొన్ని సందర్భాలు. మా మనసులో ఆయాసం అనిపించింది. ప్రభా, అప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను, నిన్నెప్పుడు కూడా భగవంతుడు మట్టిలో నుంచి, అంటే మట్టిలో మనం ఉన్నాం. 113వ కీర్తనలో ఉన్నాయి. ఎక్కడి నుంచి? పెంట కుప్పలు. ఇంకొక విధంగా చెప్పాను, పెంట కుప్ప నుంచి భగవంతుడు లేవనెత్తిదాన్ని ఉద్ధరించే దేవుడు. నేను మనుషులు మనల్ని కొంచెం మోటివేట్ చేయరు ఎప్పుడు అంతగా. ఒక రోజున్న ఎంకరేజ్మెంట్, ఒక రోజున సహకారం మరుసటి రోజులు దొరకదు. భగవంతుని దగ్గర పక్షపాతం ఉండదు, భగవంతుని దగ్గర వెలిచిపు ఉండదు. చాలా మట్టుకి బ్యాక్ బెంచ్లో మీరు ఎందుకు స్కూల్స్లో కూడా ఈ రోజుల్లో చూడండి, స్కూల్స్లో బాగా చదివే వాడిని ఒక గుంపు చేస్తారు, బాగా చదవని వాడిని ఒక గుంపు చేస్తారు.
ఆ దినేష్ని నేను నీట్ జాయిన్ చేయడానికి వెళ్ళాను. నేను పక్కనే ఉన్నాను. సుమారు నా ముందర 15 మందిని పిలిచాడు, నన్ను పిలవలే. ఎందుకు పిలవలేదంటే హై మార్క్స్ ఇంటర్మీడియట్ మంచి మార్కులు వచ్చిన వాళ్ళు మొట్టమొదటి పిలుస్తున్నారు. నేను ముందర వెళ్ళాను, నేను అడిగాను, వారు ఎంత ఫీజు ఇస్తున్నారు, నా దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు. ఇప్పుడు నాకు అతనికి తేడా ఏంటి? నీకు పేరు ప్రఖ్యాతులు కావాలి. ఇప్పుడు చూడండి, వాళ్ళు సెపరేట్గా పెడతారండి. లోకం చైతన్య అంటదే 1, 2, 3 ఎందుకు వస్తాయి అంకులు, నారాయణ 1, 2, 3 అంకులు వేస్తారు కదా, ఎందుకు వస్తాయని వెలుచూపది. పక్షపాతం ఇంకొక విధంగా చెప్పాలండి. పక్షపాతం ఏంటి తెలుసా? ఒక ఆనక సమయంలో పూర్వకాలంలో అంత కలుషితం అవుతుంది. పూర్వకాలంలో ఎవరు బాగా మార్కులు రానటువంటి వారికి ఇంకా ట్యూషన్ చెప్పాలి. మీరు టీచర్కి చెప్పేవారు. కలెక్టర్ గారు వచ్చి ఎంతమందికి మార్కులు తక్కువ వచ్చినాయి ఇక్కడ లేవనక్క, వాళ్ళు లేపి వీరికి మంచిగా చెప్పాలి. మీరు వారు ముందర కూర్చోబెట్టుకోవాలి. మా టీచర్ నాకు సరిగా మార్కులు వచ్చాయి కదా, అప్పుడు నన్ను ముందర కూర్చోబెట్టుకునేవారు. మార్కులు రాని వాళ్ళందరూ ముందర బెంచ్లో కూర్చోవాలి. మీకు ఏ డౌట్ ఉన్నా అడగాలి. మేము ఉన్నాం ఇక్కడ, సిగ్గుపడద్దు, భయపడద్దు, భలే చెప్పేవాడు మా హెడ్ మాస్టర్. అంటే నేనేం మాట్లాడుతున్నాను తెలుసా? మనం లోకం వారి స్వార్థంతో మనుషుల్ని డివైడ్ చేస్తారు. దేవుడికి వెలుచూపలేదు, పక్షపాతం లేదు ఆయనకి అందరి మీద. అందుకే నాకు చాలా ఇష్టమైన 5 సార్లు చెప్తారు. లోకాసు వార్త 6:36 ఆయన శత్రువుల ఎడలను 2 దుష్టుల ఎడలను ఉపకారట. మనం ఉపకారం చేసిన వారికి ఉపకారం చేస్తే నీకేం లాభం కలుగుతుంది అంటాడు భగవంతుడు. ఆయన దుష్టుల ఎడలను 2 కృతజ్ఞత లేని వారి ఎడలను ఆయన ఉపకారి, వెలుచూపలేదు, పక్షపాతం లేదు. ఎబ్బేజు అనగా వ్యాధిని అని పేరు పెట్టేసింది. చనిపోతూ అంటే ఉదాహరణ చెప్తున్నాను. కానీ అదే వ్యాధి నుండి భగవంతుడు ఎబ్బేజు తన సహోదరులందరికన్నా, ఎబ్బేజు కింద ఫుట్ నోట్లో ఉంది, ఫస్ట్ నోట్ ఏముంది? వేదన. మన కుటుంబాల్లో కూడా మనకి పెద్ద ప్రాముఖ్యత ఉండకపోవచ్చు. మనకు డబ్బు తక్కువ ఉండొచ్చు, ఉద్యోగం తక్కువ ఉండొచ్చు. ఆ విషయాలను బట్టి మన కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో, పనిచేసే స్థలంలో మనకి దూరంగా ఒక దాన్ని ఏమంటారు పేరు పెడతారు. కానీ ఫుట్ నోట్లు ఏముంది? వేదన ఉంది. అదే వేదన నుండి ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. నేను ప్రొలాంగ్ చేయను, ఎందుకంటే ఈ ఎబ్బేజు ఘనత పొందిన వాడికి ఎలాగయ్యాడంటే స్తోత్రం ఒకటే. ఎబ్బేజు తన జీవితాన్ని తీసుకెళ్ళి భగవంతుని చేతిలో పెట్టాడు. స్తోత్రం. ఆయన చేతుల్లో 2 చిన్న చేపలు, 7 రొట్టెలు, క్షమించండి 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. ఆయన చేతుల్లో రొట్టెలు విరవబడ్డాయి. 5 × 2 10, 10 + 2 ఈ 12 పట్టికలు శిష్యుల చేతుల్లో పెట్టాడు భగవంతుడు. చిన్నవాడు ఎవరు వచ్చాడు ముందరికి? చిన్నవాడు వచ్చాడు. చిన్ని చేపలు, 2 చిన్న చేపలు, 5 రొట్టెలు, ఎవల రొట్టెలు కదండి. ఎంతమందికి పంచారు? అది అంతా అయిపోయిన తర్వాత 5,000 మంది కదండి. 5,000 మంది పురుషులను రాయబడింది. స్త్రీలు ఎంతమంది? పిల్లలు ఎంతమంది? ముసలోళ్ళు ఎంతమంది? చిన్నపిల్లలు 2, 3 ఉంటారు కదా. ఎంత లెక్కపడిన 20,000 పైబడి. 2 చిన్న చేపలు, 5 ఎవల రొట్టెలు ఆయన చేతిలో పడ్డప్పుడు భగవంతుడు ఆయన చేతిలో పడుతుంది. నేను చాలాసార్లు ఆరాధన స్టార్ట్ అయినప్పుడు ఒకరిద్దరు అన్నమాట, ప్రభా ఆలోచన చిన్నది, భగవంతుడు మనకిచ్చే వాగ్దానం గనుడిగా మనల్ని తెస్తాడు. ఘనత వహించిన దానిగా నేను మారుస్తాడు. మనం చిన్నగా కనపడవచ్చు, అసలు లెక్కలేని తనం ఇతరులు చూస్తే, కానీ భగవంతుడు గనులుగా మనల్ని ఎంచిపోతున్నాడు, ఘనత తీసుకురాబోతున్నాడు. నా మట్టుకు నేను కూడా ప్రభా విరువము తండ్రి, నీ చిత్తం ప్రభా విరువము. ఆయన చేతుల్లో మనం ఉంటే
మనం అందుకే ఆయన చేతిలో పడ్డాడు, వేదన ఘనత తీసుకొచ్చింది. అవమానం ఆ రోజుని యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ రోజు అవమానం ఆ ఇంటికి అవమానం రాబోతుంది, కానీ అవమానం రాక ముందే అక్కడికి ప్రభు ఆహ్వానించబడ్డాడు. అంటే ఆయన చేతుల్లో పడ్డప్పుడు ఆ అవమానాన్ని అందరూ ముందేమో మంచి ద్రాక్షారసం పోస్తారు, మత్తుగా ఉన్నప్పుడు చెడ్డ కల్తీ ద్రాక్షారసం పట్టుకొచ్చి పోసేస్తారు. అయితే ఇక మీదట నువ్వు ఇంకా మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు, ఆ ఇంటికి అవమానం రావాలి. అయితే అవమానం రాకముందే, కష్టం రాకముందే, ఇబ్బంది రాకముందే ఆ ఇంటికి ప్రభు ఆహ్వానించబడ్డాడు. వేదన అనగా ఎబ్బేసు అనగా వేదన ఆయన చేతుల్లోకి వెళ్ళింది. ఆయన చేతుల్లోకి వెళ్ళిన తర్వాత విరవబడి గనుడుగా మారుతున్నట్టుగా మనం చూస్తాం. ఎలాగొస్తుంది ఘనత చూడండి. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టాడు. రాహేలు బెనోని అని పేరు పెట్టింది. బెనోని అనగా దొక్కుపుత్రుడు. అదే బెనోని బెన్యామీనుగా మారాడు, కుడి చేతి పుత్రుడయ్యాడు. అర్థమవుతుందండి. దక్షిణ హస్తంలో నుంచి వచ్చిన పుత్రుడు, బలమైన వాడని యాకోబు పేరు పెడుతున్నాడు. అదే బెన్యామీను ద్వారా చచ్చిపోయే కుటుంబం యాకోబుతో పాటు అందరూ యోసేపు బెన్యామీను బట్టే వారందరిని పోషించాడు. గాడ్ బ్లెస్ యు మా. పరిశుద్ధ వాక్యం మన జీవితాల్లో మనకి ప్రేరణ వాడు, ఎవరో చెప్పే ఇన్స్పైర్ వర్డ్స్ కాదు. ఈ వాక్యం నీకు నాకు ప్రేరణ వాడు. మన జీవితాలు చాలాసార్లు వేదనతో ఉంటాయి. కుటుంబంలో వేదన లేని సమయం మనుషులకి ఏదో ఒక సమయంలో ఇబ్బంది పడతాం, ఏదో ఒక సమస్యతో బాధపడతాం. ఎందుకు ప్రభువా జీవితం ఎవరి కోసం అన్న మాట తప్పకుండా ప్రతి మనిషిలో వస్తారు. భగవంతుని ఈ రోజున నీకు నాకు ఇచ్చే మాట, వేదన పడి ఇతని కంటినైన అతని తల్లి అతను ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు ఏం చేస్తున్నాడు చూడండి. 1, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి అనగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేతిలో తన జీవితాన్ని పెడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసామా? అంటే అతను ప్రార్థన చేస్తున్నాడంటే అవి అతను లేవనే కదా కదండి. ఇప్పుడు ప్రభువా నాకు డబ్బు కావాలి అని నేను ప్రార్థన చేద్దాను, అర్థం ఏంటి? నాకు డబ్బు లేదనే కదా నేను ప్రార్థన చేసేది. మీరు ఆలోచించండి. 1, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, మొదటి మాట ఎంత బ్రాడ్గా ప్రార్థన చేస్తున్నాడు. 9, 10 వచనాలు ఉన్నాయి. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం. అయితే ఈ 2 వచనాల్లో నుంచి ఎంతో గంభీరమైన పాఠం భగవంతుడు నీకు నాకు నేర్పిస్తాడు. మీరు అనేకసార్లు విని ఉండవచ్చు కాక. అక్కడ నీవు నన్ను నిత్యం, ప్రతి మనిషి ప్రార్థించు ప్రభువా. అన్నీ సంపాదించుకున్నాడు. 2 భార్యలు ఉన్నారు, 2 దాసిలు అంటున్నారు, చాలా బలంగా ఉంది, చాలా గొర్రెలు ఉన్నాయి, గోదాములు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి ఎబ్బోగ్రేవ్ దగ్గరికి వచ్చాడు. ఎబ్బోగ్రేవ్ దగ్గరికి వచ్చి నన్ను ఒంటరిగా వచ్చాను కదా, ఒక కర్రతో దాటాను, ఇప్పుడు 2 గుంపులు అయినాయి అని భగవంతుడికి చెప్పుకుంటూ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నిన్ను విడవును అన్నాడు. ఇదేంటి? ఆశీర్వాదం అంటే పిల్లలు కాదా? ఆశీర్వాదం అంటే డబ్బు కాదా? ఆశీర్వాదం అంటే ధనం కాదా? ఇంత ఆశ సంపాదించుకుని గుంపులుగా 2 గుంపులుగా వస్తున్నాను, అది ఆశీర్వాదం కాదా? చూడండి, ఆయన యాకోబు నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప కదండి. మీరు ఆలోచించండి. యాకోబు ఏం పేరు? ఇశ్రాయేలీయులుగా మారిపోయాడు. ఏం పేరమ్మా యాకోబు అంటే? మోసగాడు. మోసగాడు వీడు మోసగాడు. ఇశ్రాయేలీయుడిగా అనగా ఇశ్రాయేలుగా మారిపోయాడు, దీవెనగా మారిపోయాడు, ఆశీర్వాదంగా మారిపోయాడు, సంతోషంగా మారిపోయాడు. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి
నీవు నన్ను ఆశీర్వదించాలి ప్రభా. ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసమ్మా? ఆయన మనతో ఉండడమే ఆశీర్వాదం. స్తోత్రం. ఆయన చేతిలో మనం ఉండడం ఆశీర్వాదం అండి. అందుకే భక్తులు ప్రార్థన చేస్తారు కదా, నాకు చాలా ఇష్టమైన మాట. మీరు చిరాకు అనిపించవచ్చు, మీరు ఇన్నిసార్లు చెప్తున్నారని. 73:25 వచనంలో, ఆకాశమందు ప్రభువా నీవు నా కొండగా, లోకంలో ఏది వద్దు ప్రభువా, నీ చేతిలో నేను ఉంటే చాలు ప్రభువా, నీ దగ్గర నేను ఉండాలి. యోహాను యేసు ప్రేమించిన శిష్యులని పేరు పట్టుకొని రొమ్మున అనుకున్నాడట. ఎక్కడ స్థలం దొరకలేదండి. భగవంతుని రొమ్ముని ఆనుకొని తన గుండె చప్పుడిని వింటున్నాడు. భగవంతుని గుండె చప్పుడిని వింటున్నాడు అంటే అంతగా లీనం కావడం, అంతగా మమేకమైపోవడం, కలిసిపోవడం. ఆకాశమందు ప్రభువా నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది వద్దు ప్రభు. ఎవరనే మాట నిజంగా అతను దేవుని ఇష్టానుసారమైన వ్రాయబడింది. దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు ఎవరు? దేవుని హృదయంలో ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చేవాడు. దేవుని హృదయానుసారుడని అపోస్తలుల కార్యములు 20 వచ్చిన మనం చూస్తాం. దేవుని ఇష్టానుసారం, దేవుని మనసుని ఎరిగిన వాడు. అక్కడ నీవు నన్ను ఆశీర్వదించినంటే నీవుంటే చాలు. ఒకవేళ నా హృదయం కృషించిపోయినా, నా శరీరం కృషించిపోయినా, నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉంటావు ప్రభు, చాలు తండ్రి. నాన్న చేతిలో మనం ఉన్నట్టు, తల్లి చేతిలో బిడ్డ ఉన్నట్టు, తండ్రి చేతిలో పిల్లలు ఒదిగిపోయినట్టు భగవంతుని చేతిలో మనం లీనం కావాలి. ఆయన చేతులు భద్రమైన చేతులు, ఆరోగ్యాన్నిచ్చే చేతులు, ఆయుష్నిచ్చే చేతులు, ఆధిక్యతనిచ్చే చేతులు, ఘనతనిచ్చే చేతులు. వేదన అని పేరు పెట్టారు. వేదన అనగా దుఃఖం. బెనోని అనగా ఏం పేరు పెట్టబడిందమ్మా? బెనోని అనగా దుఃఖపుత్రుడు. బిన్యామీనుగా మార్చబడ్డాడు అనగా కుడి చేతి పుత్రుడు, దక్షిణ హస్తంలోకి వచ్చిన పుత్రుడు. అంత బలమైన వాడని అర్థం. అందుకే నీవు నన్ను ఆశీర్వదించాలంటే అర్థం ఏంటి తెలుసమ్మా? ఆయనతో మనం ఉండడం. అది ఆయనతో మనం ఉండడం. అందుకే ఒక ప్రాణం. నువ్వు నాలో ఎవడు ఫలిస్తాడు? నాలో నీవు, నీలో నేను. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా ఇదే చెప్తాను. నువ్వు నా శిష్యుడు అవుతావు. నాలో నీవు ఉండాలి, నీలో నేను ఉండాలి. ఆయన వాక్యం మనలో ఉండాలి, మనలో కలిసిపోవాలి, మిళితమైపోవాలి. అందుకే మనం ప్రార్థన చేసి మిళితమైపోవడం అంటే అణువణువు ప్రభా, ప్రతి రక్త పొట్లో నీ వాక్యం మిళితమైపోవాలి. నా ఆ తలంపులన్నీ నీవే ఉండాలి. కూర్చున్నా, లేచినా, మాట్లాడినా ఆయనే మన సర్వస్వం అయిపోవాలి. అప్పుడు ఆశీర్వాదం మనల్ని లేదు. మనం ఎక్కడుంటే అక్కడ సువాసన. చూడండి, నీవు నన్ను సువాసన అంటే ఒక మాట నాకు వచ్చిన రిఫరెన్స్ మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులు 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యాం. హల్లెలూయా. కటికితే హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఆయన వాసన అయి ఉన్నాం మనం. ఆయన వాక్యం మనలో ఉంటే ఆయన వాసన వస్తాం. ఆయన మాటలు వస్తే, ఆయన తలంపులు వస్తే, ఆయన హృదయం మనం ఒడిసి పట్టుకుంటాం. ఆయన మనసు, ఏం మనసు చూసాం? ఆయన దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను ఉపకారం. ఆయన నేను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే నీకు ఏం లాభం కలుగుతుందమ్మా? మనం అందుకే భగవంతుని దగ్గర సువాసన, క్రీస్తు వాసన రావాలి. ప్రవర్తన ఆయనలా మారాలి. మన మనుషులు కాదంటారు, మన మనుషులుగా ఉన్న లోకంలో. కానీ ఈ ఎబ్బేసు వేదన నుంచి ఘనత పొందిన వాడికి అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడో తెలుసామా? చిన్న మాటలు ముగించి మన చిన్న మాటలతో కూడా ముగిందాం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి మొట్టమొదటి. రెండవది,
నా సరిహద్దును విశాలపరచాలి. సరిహద్దులు ఏంటమ్మా? సరిహద్దులు అంటే ఇప్పుడు మధ్య సరిహద్దులుగా గొడవ లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ గోడ కట్టేసుకుంటారు. ఆ పక్కన బిల్డింగ్ సరిహద్దులే లేవు. సరిహద్దులు అంటే ఇక్కడి నుంచి అంత సరిహద్దు ఉంటుంది. వాళ్ళు సరిహద్దులకి ఏం చేస్తారంటే రాళ్ళు పాతారు. ఏ రాళ్ళు? సరిహద్దు రాళ్ళు అంటారు. అది రెక్టాంగిల్గా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ చచ్చిపోయినప్పుడు ఏదో పట్టుకెళ్ళిపోయినట్టు ఆ రాత్రి సరిహద్దు రాళ్ళు మార్చేస్తారు. పొద్దున్న లేసి 10 రూపాయలు పట్టుకుని వస్తూ ఉంటాడు. ఇదేంటి మా రాయి ఇక్కడ ఉన్నదేంటి, నేను ఇక్కడ ఉండాలి కదా. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వారు చెట్లు నాటుతారు. ఆ సరిహద్దు చేయి అదో గొడవ ఉండదు. అది గొడవే. మళ్ళీ ఆ చెట్టు ఇటు వంగడానికి వెళ్ళారు, ఈ చెట్టు అటు వంగడానికి వెళ్ళారు. ఇంకా అంత ఎందుకులే, మనం ఇక్కడ వాకలు తుడుస్తారు, అది కూడా లేదు మనకు భాగ్యం. ఆ వాకలు తుడిచేటప్పుడు ఈ చెత్త అంతా పట్టుకుని అటువైపు వెళ్ళిందా ఇంకా భగవంతుడు అందుకే సరిహద్దులు ఇస్తారు. నేను కూడా 10 మంది 100 మంది ఆరాధించడం అంటే 1000 మంది కోసం ఆరాధించాలి ప్రభు అని నేను ఆలోచన. 1000 మంది ఆరాధించాలి, కలిసి 10,000 మంది ఆరాధించాలి. భగవంతుడు కోరిక ఆయన చేతుల్లో. అప్పుడు అంటారు నన్ను ఆయన చేతిలో మనం వెళ్ళాలి. ఆయన చేతుల్లో మనం రొట్టిగా కట్టబడినప్పుడు ఏమవుతుంది తెలుసా? ప్రభువా నువ్వు నన్ను నిశ్చయంగా తప్పకుండా ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి. 2వ మాట, నువ్వు నా సరిహద్దులు విశాలపరచాలి. 3వ మాట, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేయాలి ప్రభు. 4వది, కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభు. ప్రార్థన చేసి ముగించేమని మూతపడిపోయాడు. ఏమన్నాడమ్మా? 1, నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, నీ చెయ్యి నాకు ఎప్పుడు తోడుగా ఉండాలి, నాకు ఏ కీడు రాకుండా తప్పించాలి. అయితే కింద చూడండి, ఈ మాట చెప్పేసి ముగిన్నాం. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసింది. ఏమన్నదమ్మా? ఏం కోరుకున్నాడు? యబ్బేజు వేదన పుత్రుడు, దుఃఖం అని పేరు పెట్టబడింది. ఆ దుఃఖం నుండి, వేదన నుండి గనుడుగా మారుతూ ఉన్నాడు. ఎలా మారాడు? తన జీవితాన్ని భగవంతుని చేతుల్లోకి ఇచ్చేశాడు. నీ ఇష్టం ప్రభు. ఇందాక చెప్పిందే ఈ ఇంటికి అధికారం నువ్వు, నా మీద నీకే అధికారం ఉంది, నాది కాదు. అందుకే నేను చాలాసార్లు ఎక్కువ చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నువ్వు క్రీస్తు అంటే ఏమన్నాడంటే భగవంతుడు ఈ శరీరం చెప్పినట్టు అలా వినడానికి శరీరమునికి ఇక మీదట మనం రుణస్తులు కాదు. అర్థమవుతుందా మన మాట? ఇక మీదట శరీరమునికి రుణస్తులు కాదు. నీ ఇష్టం వచ్చిన రావడానికి, నువ్వు తన్నాన దాన్ని అనడానికి, నువ్వు నోటితో అనేది ఎంత మాట అంటే అంత మాట పలకడానికి, నీ కళ్ళు ఇష్టం వచ్చినట్టు చూడడానికి, నీ చెవులు ఇష్టం వచ్చినట్టు రిక్కించడానికి, మన శరీరం చెప్పినట్టల్లా ఆడటానికి పాడటానికి ఇక మీదట నీ శరీరమునకు రుణస్తుడు కాదు. మీరు మీ సొత్తు కోరు. నేను విలువ పెట్టి కొన్నాను. మిమ్మల్ని ఏం చేశాను? విలువ పెట్టి కొన్నాను. అది అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం. ఆయన స్వతహాగా భగవంతుని యొక్క సొంత కుమారుడు, ఇష్టమైన కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, తన ప్రశస్తమైన అది ప్రీసియస్లెస్, ద ప్రైస్లెస్ ఆ రక్తాన్ని ఆయన వెల చెల్లించాడు నీకోసం. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నీ కళ్ళను పాడు చేసుకోవడానికి, నీ హృదయాన్ని పాడు చేసుకోవడానికి, నీ సమయాన్ని పాడు చేసుకోవడానికి కదండి. నీ శరీరానికి చాలు, గతించిన కాలం చాలు, నువ్వు చెప్పినట్టల్లా ఆడడానికి అది ఆపేయక అన్నాడు భగవంతుడు. అందుకే మనం ఆయన చేతుల్లో ఉన్నప్పుడు నీ ఇష్టం ప్రభు, నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకుంటావు. మనం ఆయన చేతుల్లోకి వెళ్తే, ఆయన చేతుల్లో రొట్టెలాగా మారిపోతే ఆయన, అందుకే రొట్టెని ఏమన్నాడు? నీ చేతితో నన్ను కాదమ్మా, అది కాదు క్షమించ. నీ చేతిలో రొట్టెను ప్రభా పాడమ్మ. వీరు అంటే పాడమ్మ. సరే మంచిదమ్మా. నీ చేతిలో రొట్టెను ప్రభువా విరువు తండ్రి, నువ్వు చెప్పినట్టల్లా వింటాను ప్రభు. మీకు అర్థమైంది? అందుకే ఈ వేదన అనే ఈ యబ్బేజు అనేది అనగా అర్థం వేదన నుంచి ఘనత. అందుకే ఆయన చేతులు ఉన్నాడు కాబట్టి గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఇంతవరకు నాకు
ఆశీర్వాదం లేదు, నా సరిహద్దులు కొంచెమే సంకుచితంగా కొరచ ఇరికింట్లో ఉంటున్నాను ప్రభువా. అలాగే నీ చెయ్యి ఇంతవరకు నాకు తోడుగా లేదు, కష్టమైపోతుంది, ఈ కీడులో ఉంటున్నాను. అందుకే ప్రభువా వేదన అనే ఈ ఎబ్బేసి గరుడిగా మారుతున్నాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు భగవంతుడు. చూడండమ్మా ఏమన్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి 1, 2 నా సరిహద్దును విశాలపరచాలి, 3 నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, తోడుగా ఉండేటట్టు నాకు దయచేయి ప్రభువా. కీడు రాకుండా దానిలో నుంచి నువ్వు నన్ను తప్పించాలి. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. సూత్రం ఒకటే, సూత్రం కీర్తన చెప్పినట్టు ఎంతవరకు ఉదయం ఆయన చేతుల్లో మనం ఉండాలి, ఆయన అధికారంలో ఉండాలి. అప్పుడు అతడు అడిగిన దానిని, అతడు మనవి చేసిన దానిని అతనికి అనుగ్రహించను అని వ్రాయబడి. గాడ్ బ్లెస్ యు అమ్మా.